మనకి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయం అందు దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రార్థనాపూర్వకంగా పాల్గొనాలని, అనేకులకి లైవ్ షేర్ చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారమైన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా భూమి యొక్క ఆశములు గతించిన ప్రభా, గతించువని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయా నాయన నీ వాక్యంలో ప్రభా నెరవేర్చబడినట్లుగా ప్రభా నాయన అయా తల్లినైనా అయా నీ కృపలోనైనా ప్రతి బిడ్డలోనైనా నీ రక్షణ కొరకు ప్రభా నాయన అయా ప్రతి బిడ్డనైనా అయా సిద్ధపడలాగున మీరు ద్వారాలు తెరవండి ప్రభా. అయానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా నీ ప్రజలైన వారిపైన కనికరా నుంచి ప్రభా, నీ కనుదృష్టి నుంచి నాయన అనేకులు ప్రభా అయా నాయన రక్షణ లేకనైనా అయా నశించిపోతున్నారు ప్రభా నాయన అయా మార్పు లేదు ప్రభా, మారు మనసు లేదు ప్రభా, ప్రత్యక్ష హృదయాలు లేవు ప్రభా నాయన అయా దర్శించండి ప్రభా నాయన అయా ఎవరు అగ్నికి ఆహుతవడం నీకు ఇష్టం లేదు కదా ప్రభా నాయన అయా ప్రతి బిడ్డ అంతటా మారు మనసు పొందాలని ప్రభా నాయన అయా నీ రక్షణలోనికి రావాలని నీ ఆశయున్నది ప్రభా. ఒక పాపి రక్షింపబడినప్పుడు ప్రభా దూతలు ఎంతోగానో నువ్వు ఆనందించే దేవునైనా సెలవిస్తున్నా ప్రభా నాయన అయా అవును ప్రభా. నిన్ను నీలో మేము ఆనందించే వారంగా, నీలో మేము అయా పరవశించే వారంగా ప్రభా, నేను స్తుతించే వారంగా, నేను గణపరిచే వారంగా మేము ఉండాలండి ప్రభా నాయన అయా మాలో నాయన రక్షణ కొదువై ఉన్నదేమో ప్రభా నాయన అయా ప్రతి బిడ్డకి నీ రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. అయా మా దేశానికి ప్రభా, మా రాష్ట్రాలకు ప్రభా నాయన అయా తల్లినైనా నీ కృపను అనుగ్రహించండి, నీ రక్షణ ద్వారాలు తెరవండి ప్రభా నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేశ నాయకులపై, అధికారులపై, ప్రధానులపై, రాష్ట్రపతులపై ప్రభా అయా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులపై, రాష్ట్రాలు పరిపాలిస్తున్న నాయకులపై నీ కృపను అనుగ్రహించండి ప్రభా. మంచి జ్ఞానం కలిగిన పరిపాలన చేయడం ప్రభా నాయన అయా నీ కృపను తోడుగా ఉంచండి ప్రభా. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రభా అనేక తనైనా ఆయా ప్రాంతాల్లోనైనా ఆయా తన పరిచయం చేసిన సేవకులపై నీ కృపను ఉంచిన ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా తనైనా స్వాత ఎంత విరుగుగా విడుదలవుతున్నప్పుడు ప్రభు నాయన దుష్టుడు ఎంతగానో గలిబిలి చేస్తున్నాడు ప్రభా. అయా ఆటంకపరుస్తున్న అల్లరాధ ఆటంక శక్తులను నేను మీరు లైవ్ చేయండి ప్రభా. ఏకనైనా అయా తనైనా అయా సంఘంలో గలిబిలి అవుతున్నదో ప్రభు నాయన సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నాయో ప్రభు నాయన అయా సమాధానకర్తవు నీవు ప్రభా. అయా తనైనా వారి పక్షాన మీరుండి ప్రభు నాయన కార్యము జరిగించండి అయ్యా. అయానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగుతనే సమాధానకర్తమైన అధిపతి వినాయనానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయాని ఘనమైన దివ్యమైన నామంలో ప్రభా నాయన అయా ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా. ఉదయ కాల సమయం మందు ప్రభా అయాని పునరుద్ధాన దినమందు ప్రభా నాయన అయా ఇటు రీతిగా నాయన అయా నేను స్తుతించడానికి నాయన మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. అనేకులకు లేని ధన్యతను భాగ్యాన్ని ప్రభా మాకు ఇచ్చిన ప్రభా నాయన నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయా నేను స్తుతించుకున్నట్టుకు, నిన్ను ఆరాధించుకున్నట్టుకు, నేను మహిమపరచుకున్నట్టుకు ప్రభా నాయన అయా మా పట్ల నాయన నువ్వు కలిగిన ప్రణాళికను ప్రభా నాయన అయా విడుదల చేయకుట కొరకు ప్రభా అయా మమ్మల్ని సిద్ధపరుస్తున్నా తండ్రి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ప్రేమ చేత మమ్మల్ని నాయన దర్శించండి ప్రభు, నీ ప్రేమ చేత మమ్మల్ని అయా నడిపించండి ప్రభా నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. బలమైన దేవుడు, ఘనమైన దేవుడు ప్రభా నాయన అయా నీ ఘనమైన కార్యాలు ప్రభు మా పట్ల నువ్వు జరిగిస్తున్న తండ్రివి ప్రభు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా నాయన అయా మార్పు లేని వారికి మార్పును దయచేయండి అయ్యా. అయా మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి ప్రభా నాయన అయా తన్ని నెరుగని బిడ్డలు ప్రభా మీ వైపుకు త్రిప్పుకోండి ప్రభా నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా అలాగే ప్రభా నాయన అయాని కృపలోనైనా జ్ఞాపకం చేసుకుని ప్రభా అయా తనైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. బలహీనలు బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి ప్రభా.
సొమ్మసిల్లిపోయిన వారిని ప్రభు, ఆత్మలో కృంగిపోయిన వారిని ప్రభు, వాక్యానికి దూరం అయిపోతున్న వారిని ప్రభు మీరు దర్శించండి ప్రభు. అయా కఠినపరుచుకున్న హృదయాల్లో ప్రభు మాంస హృదయాలుగా మీరు మార్చండి ప్రభు నాయన. అయానికి దూరమైన ఆయనకి విరుద్ధంగా ప్రభు మేము ఏమి చేయలేము ప్రభు నాయన. అయా తిరిగే వారిగా ప్రభు, నీ వైపుకి మళ్ళే వారిగా ప్రభు ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచండి అయ్యా. అయా నీ వైపునైనా ఉన్న ఆయా సంతోషం ఆనందము ప్రతి బిడ్డ అనుభవించినట్లుగా ప్రభు నాయన సహాయం చేయండి. ఈ సన్నిధిలో ఉన్నంత ప్రభావాలు మహిమ ఆనందాలు ప్రభు ప్రతి బిడ్డ ఆస్వాదించినట్లుగా ప్రభు మీరు కార్యం చేయండి అయ్యా. అయా ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. అయా కృప చూపించిన ఆయనానికి వందనాలు. ఈ పరిచర్లు ప్రభు నీరు కట్టి ఫలింపచేయండి ప్రభు. నీ చిత్తము, నీ ప్రణాళిక, నీ ఏర్పాటు ఏదైతే ఉన్నదో ప్రభు నాయన, మా పట్ల నువ్వే యొక్క ప్రణాళికనైతే కలిగి ఉన్నావో ప్రభు మీరే నడిపించండి. మా ఊహలు మా ఉద్దేశాలు కాదు కానీ ప్రభు అయా నీ చిత్తము ప్రభు నాయన ఇక్కడ జరగబడినట్లుగా మీరు కార్యం చేయండి ప్రభు. అనేక హృదయాలు తాకబడినట్లుగా, అనేక హృదయాలు రేపబడినట్టుగా ప్రభు నాయన నీ వాక్కు ద్వారా ప్రభు అయా తండ్రి నాయన సరిచేయబడినట్టుగా ప్రభు నాయన అయా నీ కృపలో నాయన ముందుకు నడిపించండి ప్రభు నాయన. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయా నీ బలమైన కార్యాలు మీరు జరిగించండి అయ్యా. అయా నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి బిడ్డ అనుభవించినట్లుగా ప్రభు నాయన లైవ్ ద్వారా ప్రభు ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రభు నాయన. నమ్మితే మాత్రమే చాలంటున్నావు ప్రభు, నమ్మితే నా మహిమను చూస్తారంటున్నావు ప్రభు. అయా నమ్మిక మాత్రమును మీరు కలిగి చేయండి ప్రభు నాయన. నీకు వందనాలు ప్రభు. బలమైన విశ్వాసము కలిగి అయా నీలో ముందుకు సాగిపోయే వారముగా ప్రభు, నువ్వు ఇచ్చిన రక్షణ గట్టిగా పట్టుకొని ప్రభు ముందుకు సాగిపోయే వారముగా ప్రభు నాయన నన్ను మమ్మల్ని సిద్ధపరచను. మాలో ఏ విధమైన కుటుంత్రాలు కానీ ప్రభు, ద్వేషాలు కానీ ప్రభు లేకుండా ప్రభు నాయన అయా నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారముగా ప్రభు, నీ ప్రేమలో ముందుకు సాగిపోయే వారముగా ప్రభు నాయన అయా నీ యొక్క ప్రేమ అనే కవచము చేత ప్రభు అగాపే ప్రేమతో మమ్మల్ని కప్పండి ప్రభు నాయన. నీకు వందనాలు ప్రభు. నీ యొక్క నాయన దర్శనం కొరకు ప్రభు, నీ యొక్క స్వరము కొరకు ప్రభు నాయన ఎదురు చూసి నాయన అయా వాటిని పొందుకునే వారముగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు నాయన. ఈ యొక్క కార్యక్రమం అంతా వరకు మీరు అధ్యక్షత వహించమని ప్రభు అయా. ప్రతి బిడ్డను మీరు దర్శించమని, చూసిన ప్రతి ఒక్క హృదయాలను తెరవబడినట్లుగా ప్రభు అయా వాక్కు ద్వారా ప్రభు వారి హృదయాల కార్యం చేయబడినట్లుగా ప్రభు మీరే సహాయం దయచేయమని ప్రభు అయా. ముందున్న సమయాన్ని చేతులకు అప్పగించుకుంటూ ప్రభు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే, నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు.
శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రాలుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి స్తోత్రములు చెల్లింతును, స్తుతి గీతమునే పాడెదను. స్తుతి స్తోత్రములు చెల్లింతును, స్తుతి గీతమునే పాడెదను. హోసన్నా 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 హోసన్నా. ప్రభు ప్రేమకునే పాత్రుడనా, ప్రభు కృపలకునే అర్హుడనా. ప్రభు ప్రేమకునే పాత్రుడనా, ప్రభు కృపలకునే అర్హుడనా. హోసన్నా 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 హోసన్నా. నన్ను కరుణించిన నా యేసుని నా జీవిత కాలమంతా స్తుతించెదను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం ఏ అపాయము నన్ను సమీపించక, ఏ రోగమైనను నా దరికి చేరక, ఏ అపాయము నన్ను సమీపించక, ఏ రోగమైనను నా దరికి చేరక, నీవు నడుపు మార్గములో నా పాదము జారక, నీ దూతలే నన్ను కాపాడితిరా. నీవు నడుపు మార్గములో నా పాదము జారక, నీ దూతలే నన్ను కాపాడితిరా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుట అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం నా వేదనలో నిన్ను వేడుకుంటిని, నా రోదనలో నీకు మొర్ర పెట్టి తిని. నా వేదనలో నిన్ను వేడుకుంటిని, నా రోదనలో నీకు మొర్ర పెట్టి తిని. నా కన్నీటిని తుడచి నీ కౌగిట చేర్చితివా. నా కన్న తండ్రివై కాపాడుచుంటివా. నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా. నా కన్న తండ్రివై కాపాడుచుంటివా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతే. నాకెంతో ఆనందం నూతన యెరూషలేం నా గమ్యమేనని, నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా. నూతన యెరూషలేం నా గమ్యమేనని, నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా. నీవుండు స్థలములో నేనుండగోరెదను, నా వంశాదియే శ్రీ యేసయ్యా. నీవుండు స్థలములో నేనుండగోరెదను, నా వంశాదియే శ్రీ యేసయ్యా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. హల్లెలూయా. పాట పాడుకొని దేవుని నామమున మహిమపరచుకుందాం. హల్లెలూయా. ఒట్టి కుండను నేను, నన్ను దాచుము. ఒంటి గువ్వను నేను, నీలో ఒదిగిపోనిమ్ము. ఒట్టి కుండను నేను, నన్ను దాచుము. ఒంటి గువ్వను నేను, నీలో ఒదిగిపోనిమ్ము. అలుసైనాను అందరికీ, నలుసైనాను నా వారి
నలుసైనాను అందరికీ, నలుసైనాను నా వారికి. గడిచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి. గడిచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి. ఒట్టికుండను నేను నన్ను దాచుము, ఒట్టిగువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము. తలరాత ఇంతేనని తల్లడిల్లగా, తన చేయి నన్ను నడిపే మెల్లమెల్లగా. తలరాత ఇంతేనని తల్లడిల్లగా, తన చేయి నన్ను నడిపే మెల్లమెల్లగా. తన గాయము నా కోసమే కదా, ఈ గాయము యేసు కోసమే సదా. తన గాయము నా కోసమే కదా, ఈ గాయము యేసు కోసమే సదా. ఈ గాయము యేసు కోసమే సదా. ఒట్టికుండను నేను నన్ను దాచుము, ఒట్టిగువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము. ప్రేమించని వారిపైన ప్రేమ చూపగా, ప్రేమించిన నీ మనస్సుని గాయపరచగా. ప్రేమించని వారిపైన ప్రేమ చూపగా, ప్రేమించిన నీ మనస్సుని గాయపరచగా. కనురెప్పైన నన్ను కాయకుండినా, కన్న తండ్రివి నన్ను విడువకుంటివే. కనురెప్పైన నన్ను కాయకుండినా, కన్న తండ్రివి నన్ను విడువకుంటివే. కన్న తండ్రివి నన్ను విడువకుంటివే. ఒట్టికుండను నేను నన్ను దాచుము, ఒట్టిగువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము. ఒట్టికుండను నేను నన్ను దాచుము, ఒట్టిగువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము. నీలాగా నన్ను ఎవరు ప్రేమించగలరు, నీలాగా నన్ను ఎవరు ఆదరించగలరు. నీలాగా నన్ను ఎవరు ప్రేమించగలరు, నీలాగా నన్ను ఎవరు ఆదరించగలరు. ఈ లోకమే ఏకమై నిలచినా, నా పక్షమై నీవుంటే చాలయా. ఈ లోకమే ఏకమై నిలచినా, నా పక్షమై నీవుంటే చాలయా. నా పక్షమై నీవుంటే చాలయా. ఒట్టికుండను నేను నన్ను దాచుము, ఒట్టిగువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము. ఒట్టికుండను నేను నన్ను దాచుము, ఒట్టిగువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము. అలుసైనాను అందరికీ, నలుసైనాను నా వారికి. అలుసైనాను అందరికీ, నలుసైనాను నా వారికి. గడిచిపోవునా నా గతి, మారిపో
స్థితి గడిచిపోవునా నా గతి మారిపోవునా నా స్థితి ఒట్టికున్నను నేను నన్ను దాచుము ఒంటిగువను నేను నీలో ఒదిగిపోనిమ్ము హల్లెలూయా. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం చదువుకొని మరి ఆరాధనలోకి వెళ్దాం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము. యెహోవా నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనిని ఒడిగా తరుముచున్నాడు. 11 పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. వాక్యమంతరం కలిసి చదువుకుందాం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతుడు ఆయనకు దర్శనము చేసేదరు. ఆమేన్. మరి కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. అలాగే దేవానికి వందనాలయ వందనాలయ, అయానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయ, అయానికి వందనాలు, స్తుతులు 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 స్తోత్రాలు 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 స్తోత్రాలయ. సర్వాధికారమైన తండ్రి నీకే వందనాలు 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 స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహోన్నతురానికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సర్వాధికారమైన తండ్రి నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభువా అయా ఈ దినం మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం నీ కృపే అయ్యా. అయా నేను స్తుతించగలుగుతున్నామంటే ప్రభు, నిలబడి నైనా నేను స్తుతించగలుగుతున్నామంటే ప్రభు అయా తండ్రి నాయన పాటల ద్వారా నిన్ను స్తుతిస్తున్నామంటే కేవలము నాయన అది నువ్వు మాకు ఇచ్చిన భిక్షే ప్రభు. అయ్యా ఎంతో మందికి లేని దళితుల భాగ్యాన్ని ప్రభు నాకు మాకు ఈ దినాన్ని ఇచ్చి ఉన్నావు ప్రభు. నాయన నీకే వందనాలు 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 ప్రభు. అయా తండ్రి నాయన మమ్మల్ని ప్రేమించి ఉన్నావు ప్రభు. నాయన అయా మమ్మల్ని దర్శించి ఉన్నావు ప్రభు. నాయన అయా నాయన ఇప్పుడే నేను నీ వైపు తిరగమని నాయన ఆజ్ఞాపిస్తున్న తండ్రి ప్రభు. నాయన నీకు వందనాలు 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 తండ్రి. అయానికే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం ప్రభు. అయానికే వందనాలయ వందనాలయ వందనాలయ. సర్వాధికారమైన తండ్రి నీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం ప్రభు. అయానికే వందనాలయ వందనాలయ, అయానికే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువానికే స్తోత్రాలు 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 స్తోత్రాలయ. వందనాలు 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 తండ్రి. అయానికే వందనాలయ 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 వందనాలయ. నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ. వందనాలయ 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 వందనాలయ. యేసురాజన యేసురాజనికే వందనాలయ. యేసురాజన యేసురాజనికే వందనాలయ. యేసురాజన యేసురాజనికే వందనాలయ. యేసురాజన యేసురాజనికే వందనాలయ. వందనాలయ
నీకే వందనాలయా ఇంతవరకు కాచినావు నీకు వందనాలయా ఎంతో మంచిగా చూసినందుకు వందనాలయా ఇంతవరకు కాచినావు నీకు వందనాలయా ఎంతో మంచిగా చూసినందుకు వందనాలయా అమ్మ వలె నన్ను ప్రేమించినందుకు వందనాలయా అమ్మ వలె నన్ను ప్రేమించినందుకు వందనాలయా నాన్న వలె నన్ను లాలించినందుకు వందనాలయా మా నాన్న వలె నన్ను లాలించినందుకు వందనాలయా వందనాలే వందనాలే వందనాలయా వందనాలయా యేసయ్యా వందనాలయా వందనాలయా యేసు రాజనా యేసు రాజనికే 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 వందనాలయా కట్టుకొనుటకు వస్త్రములిచ్చావు వందనాలయా భుజించుటకు ఆహారం ఇచ్చావు వందనాలయా కట్టుకొనుటకు వస్త్రములిచ్చావు వందనాలయా భుజించుటకు ఆహారం ఇచ్చావు వందనాలయా ఉండుటకు నీ వసమునిచ్చావు వందనాలయా ఉండుటకు నీ వసమిచ్చావు వందనాలయా అన్ని వేళల్లో ఆదుకున్నందుకు వందనాలయా అన్ని వేళల్లో ఆదుకున్నందుకు వందనాలయా వందనాలే వందనాలే వందనాలయా వందనాలయా యేసయ్యా వందనాలయా వందనాలయా యేసు రాజనా యేసు రాజనికే 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 వందనాలయా వ్యాధి బాధల్లో నెమ్మదినిచ్చావు వందనాలయా హస్తము చాపి స్వస్థపరిచావు వందనాలయా వ్యాధి బాధల్లో నెమ్మదినిచ్చావు వందనాలయా హస్తము చూపి స్వస్థపరిచావు వందనాలయా
వందనాలే వందనాలయ్యా వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా 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 యేసయ్యా వందనాలయ్యా 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 యేసురాజనా యేసురాజనికే వందనాలయ్యా యేసురాజనా యేసురాజనికే వందనాలయ్యా యేసురాజనా యేసురాజనికే వందనాలయ్యా యేసురాజనా యేసురాజనికే వందనాలయ్యా అన్ని వేళల్లో మమ్మల్ని ఆదుకుంటున్నాం ప్రభు అయ్యా మా తోడుగా ఉంది ప్రభు అయ్యా మమ్మల్ని నడిపిస్తున్నాం ప్రభు అయ్యా మాకు మంచి వస్త్రాలు ఇస్తున్నావు ఆహారం ఇస్తున్నావు ప్రభు ఉండడానికి నివాసాన్ని ఇస్తున్నావు ప్రభు అయ్యా మా వ్యాధి బాధల్లో ప్రభు కష్టం నష్టంలో ప్రభు అయ్యా మా తోడుగా ఉండి నడిపిస్తున్నావు ప్రభు నేను నీకు ఏమి ఇచ్చినా ప్రభు నేను నన్ను మేము తీర్చుకోలేము ప్రభు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ప్రభు ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా ప్రభు నైనా అయ్యా నీ ప్రేమ చేత నీ వాక్యము చేత ప్రభు మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడు అయ్యా అయ్యా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు ప్రభు నైనా అయ్యా నీకేమి ఇచ్చినా నేను నన్ను మేము తీర్చుకోలేము ప్రభు అవును ప్రభు నేను ఎవరితో నేను స్తుతించినా కానీ నేను నన్ను మేము తీర్చుకోలేము ప్రభు దినమునైనా ఎట్టి రీతిగా నైనా ఇటు దినాన ప్రభు మీరు సజీవులుగా ఉన్నామంటే అది కేవలం నీ కృప నీ కనికరమే తండ్రి అయ్యా మమ్మల్ని ఎవ్వరూ ప్రేమించలేరు ప్రభును తప్పితే ప్రభునైనా నీ ప్రేమ చేతే ప్రభునైనా ఇది నాన్న మేము ఇటు రీతిగా ఉన్నాము ప్రభునైనా అయ్యా నైనా నువ్వు చూపు నీ కృపను బట్టి నీకు వందనాలు నువ్వు చూపు నీ జాలిని బట్టి నీకు వందనాలు ప్రభు ఏ పరిస్థితులు వచ్చినా ప్రభు ఎటువంటి స్థితిగతులు ఎదురైనప్పటికీ కూడా ప్రభు నైనా మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభు మమ్మల్ని పోషిస్తున్నావు ప్రభు అయ్యా మమ్మల్ని ఆదరిస్తున్న ప్రభు మమ్మల్ని హక్కును చేర్చుకుంటున్న తండ్రి అయానికే వందనాలయ్యా 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 అయానికే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నా నీ నామాన్ని గణపరుచుకున్నట్టుకు అయా నీ నామాన్ని మహిమపరుచుకున్నట్టుకు ప్రభు నాయన మాకు ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు వందనాలు వందనాలయ్యా అయానికే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను ప్రభు అయా నీ కృపలోనైనా మమ్మల్ని బలపరుచునైనా నీ కృపలో మమ్మల్ని వర్ధిలింపచేయని ప్రభు అయా నాయన మాలో ఉన్న ప్రతి ఒక్కనైనా అయా తండ్రినైనా అయా ప్రతి విధమైన బంధకాల నుండి విడుదల దయచేయండి ప్రభు అయా నీలోనైనా స్థితించే వారముగా అయా నీలోనైనా గణపరిచే వారముగా ప్రభు నీలోనైనా ముందుకు సాగిపోయే వారముగా ప్రభునైనా అయా క్రీస్తుని పోలు నడుచుకునే వారముగా ప్రభునైనా అయా అతన్ని మమ్మల్ని సిద్ధపరచుది శ్రమైనను బాధ అయినను దుఃఖమైనను వ్యాధి అయినను ప్రభునైనా వాటన్నిటి నుండి ప్రభు విడుదల గల వాళ్ళు నీవే ప్రభునైనా నీ మీద మేము ఆడుకున్నప్పుడు ప్రభు అయా వాటన్నిటిలోనే నేను నువ్వే విడుదలనిచ్చేవాడు నెమ్మదినిచ్చేవాడు ఆరోగ్యం ఇచ్చేవాడు ఐశ్వర్యం ఇచ్చేవాడు ప్రభు అయా నీ మీద ఆనుకుని ప్రభు ముందుకు సాగిపోయే కృపను మాకు నాయన నాకు మాకు దయచేయండి ప్రభు ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నైనా నీ యొక్కనైనా అయా సన్నిధి కాంతి ద్వారా ప్రభు నీ యొక్క ప్రసన్నత ద్వారా ప్రతి బిడ్డ అనుభవించినట్లుగా ప్రభు వారిలో ప్రభు నూతన బలాన్ని నూతనమైన శక్తిని నాయన అయా నీలోనైనా అయా బలాభివృద్ధి చేయండి ప్రభు నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన అయా నూతనమైన ఆలోచన విధానాన్ని దయచేయండి ప్రభు అయా పరివర్తన దయచేయండి ప్రభు నాయన అయా నువ్వు నడిపించుకుంటే దేవుడు ప్రభు కాదు నాయన అయా నేను స్తుతించుకున్నట్టుకు నిన్ను ఆరాధించుకున్నట్టుకు ప్రభు నాయన ఈ ప్రజలైన వారంగా ప్రభు నాయన మేము నాయన నిన్ను స్తుతించుకుని నిన్ను ఆరాధించుకునే ధన్యతను నాయన ప్రతి ఒక్కరికి నిన్ను దయచేయండి ప్రభు అయ్యా నాయన నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దాసులు నిలబడుచుడుగా ప్రభు ఏడు ఆత్మశుద్ధి చేత మీరు ఎత్తిపట్టుకుని నేను కూడా అర్థమైన సంగతులు మర్మంలో బయలుపరిచినైనా అయ్యా నేను స్తుతించుకుని నిన్ను ఆరాధించుకునే కృపను మాకును మీరు అనుగ్రహించమని ప్రభు నీ చిత్తము ప్రభు నాయన మా ఇళ్ళను ఆయన సిద్ధింపచేయమని మీరే మహిమ ఘనత ప్రభు అనుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని పొందుకొని స్తోత్రం. మరి సమయంలో దేవుని దాసులు వచ్చి మరి వాక్యాన్ని గుర్తించుండగా
ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా మరి పాల్గొన్నాము. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మరొకసారి ఈ విధంగా మీ మధ్యలో రావటానికి ప్రభు చూపించిన కృపకై దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఇంతవరకు చక్కటి ఆరాధనలో నడిపించిన మరి అమ్మగారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో మనం వెళ్దాం. ఈ దినాన ప్రభు మనందరితో మాట్లాడే దేవుడై ఉన్నాడు. నీవు నేను మనమందరము కూడా శ్రద్ధగా దేవుడి సన్నిధానంలో మరి దేవుని వాక్యమని ఆ వాక్యానుసారం నడుచుకొని ఆశీర్వాదంలో పొందుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఎవరైతే ఆశ కలిగి ఉంటారో దేవుడు వాళ్ళ ప్రార్థనని వాళ్ళ మొరని వాళ్ళకి ఇచ్చే దేవుడై ఉన్నాడు. వాళ్ళ పట్ల కార్యమును చేసే దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దయచేసి ఈ లైవ్ని ఇతరులకు షేర్ చేయండి. తద్వారా మీతో పాటు మీ కుటుంబము అదేవిధంగా మీ స్నేహితులు కూడా మరి వాక్యం ద్వారా బలపడతారని నేను ఆశిస్తున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, సమాధానకర్త, నీకు స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. 10 నిమిషాలు నీ సన్నిధానంలో గడుపుచుండగా అయా నీ వాక్యము నాయన వినిచుండగా నాయన వినగలే చెవులు మాకు దయచేది ప్రభా, గ్రహించుకునే మనసును మాకు దయచేది. సమస్తము ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేది. యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనములు. The book of Romans chapter 12 verse 1 and 2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగము మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. ఈ దినాన దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నీవు నేను మనమందరము కూడా రూపాంతరము చెందాలంట. చూడండి, నువ్వు రక్షింపబడిన నీలో మార్పు లేకపోతే సమస్తం వ్యర్థమై ఉన్నది. నువ్వు రక్షింపబడిన బ్రతుకు మారట్లా, ఇంకా అదే చీకటిలో ఉన్నావు, ఇంకా అదే బానిసత్వంలో ఉన్నావు, దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతకట్లేదేమో. ఆ బ్రతుకు కూడా వ్యర్థము అని చెప్పి వాక్యం మనకు తెలియపరుస్తుంది. నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు రూపాంతరము చెందాలి. యు మస్ట్ హ్యావ్ టు బి transfigured. You are not be the same again. When you believed on Christ, when you received He is the only one God, then you must have to be transferred. You must have to change your everything, whatever bad is in you. You must have to change your life when you accept Jesus Christ as a Savior. ఎప్పుడైతే నీవు నేను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు ఆయన సొంత రక్షకుడు అని నీ హృదయములో, నీ మనసులో, నీ నోటి ద్వారా ఒప్పుకుంటావో ఖచ్చితంగా నీవు ఈ యొక్క మార్పులు అనేది తీసుకురావాలి. నీలో ఉన్న చెడుని విసర్జించాలి. దేవునికి ఇష్టడిగా నువ్వు బ్రతకడానికి ప్రయాసపడే వారిగా ఉండాలి. 2 కొరింథీయులు 6వ అధ్యాయము 14-15 వచనంలో మనం చూసుకున్నట్లయితే
The book of 2 Corinthians chapter 6 verse 14, 15, 16 onwards. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు వెలియులతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది, దేవునికి ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించు సంచరింతును, నేను వారి దేవుడిని యందును, వారు నా ప్రజల యందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభువు చెప్పుచున్నాడు. ఇది నాన్న, నువ్వు దేవుని తెలుసుకున్నావు, నువ్వు ఇప్పుడు ఏమవ్వాలంటే రూపాంతరము చెందాలి. రూపాంతరము చెందడం అంటే నిన్ను నువ్వు మార్చుకోవడం, ఆ పాత స్వభావాన్ని, రోత స్వభావాన్ని, ఆ బ్రతుకుని విడిచిపెట్టడం. చూడండి, ఆ సంవత్సరం ఆఖరికి రాగానే మళ్ళీ మనం కూడా రెజల్యూషన్ చేసుకుంటాం. లేకపోతే ఒకరి మీద ఒకరు ఒట్లు వేసుకొని ఇక నేను తాగను చేయను అని చెప్పి రకరకాలుగా మాట్లాడతాం. కానీ మనం మరలా ఏం చేస్తాం? అదే పాపపు కొంటాం, అదే ఆ ఊబిలోనే పడిపోవటం, ఆ వ్యసనాలతోటి కూరుకుపోవటం, నీ భర్తని, నీ భార్యను గౌరవించకపోవటం, నీలో బుద్ధి మారట్లా, నీ ఆలోచనలు మారట్లా, రూపాంతరం ఎక్కడుంది? నువ్వు నమ్ముకొని ఉన్నావు కానీ నీ జీవితం మారలా, నీ బ్రతుకు మారలా, నీ ఆలోచనలు మారలా. అంతకాడికి నువ్వు రక్షింపబడి ఏం ఉపయోగం? నీ జీవితం మారకపోతే రక్షింపబడి ఏం ఉపయోగం? తినానా దేవుని నామాన్ని వెక్కిరింత పాలు చేస్తున్నావేమో, అల్లరి పాలు చేస్తున్నావేమో, ఏదో పైకి భక్తి పరుడుగా కనబడుచున్నావేమో. కుటుంబంలో తగాదాలు ఎప్పుడు చూసినా, ఒకరి పట్ల ఒకరికి ప్రేమలు, సమాధానములు ఉండట్లా. ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీవు నేను మనమందరము కూడా ఖచ్చితంగా ఏంటంట, విశ్వాసికి అవిశ్వాసితో ఏమి పొత్తు ఉన్నది అంటున్నాడు, ఏ జోడిగా ఉన్నది అంటున్నాడు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం అంటున్నాడు. ఒక నీతిపరుడు ఉన్నాడు, ఇంకొకడేమో దుర్నీతిపరుడు ఉన్నాడు. ఇద్దరు ఒక దగ్గరే ఉంటారా? ఉంటే ఆ యొక్క నీతిపరుడు కూడా వాడితో పాటు చెడిపోతాడు. ఇప్పుడు చదువుకున్నవాడు ఉన్నాడు, చదువు లేనివాడు అన్నాడు. చదువు లేని వాడితో చదువుకున్నవాడు కూడా సాంగత్యం చేస్తే, స్నేహం చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో పడిపోతాడండి. మందు విషయంలో కావచ్చు, ఆడపిల్లల విషయంలో కావచ్చు, లేకపోతే ఆ యొక్క లోకపరంగా కావచ్చు, ఏదో ఒక విషయంలో వాడు పడిపోయి చెడిపోతూ ఉంటాడు. వాడు చదువు నాశనం అయింది, కుటుంబం నాశనం అయింది. ఇది నాన్న, నీవు నేను కూడా, నువ్వు వెలుగులో ఉన్నప్పుడు చీకటితో ఏమి పొత్తు అంటున్నాడు. ఇది నాన్న, వెలుగు ఆయనై ఉన్నాడు, చీకటి ఏమో మరి సాతాను అపవాది అయి ఉన్నాడు. ఇది నాన్న, నువ్వు ఇన్నాళ్ళ వరకు చీకటి సంబంధంలో నేను బ్రతికి ఉన్నావు, రక్షకుడిని తెలుసుకొని ఉన్నావు, ఆ వెలుగులో నడవాలని ఆశిస్తున్నప్పుడు ఇంకా చీకటి ఎందుకు నీలో ఉన్నది? ఎందుకు చీకటి తలంపులు, ఆలోచన నీలో ఉన్నాయి? ఎందుకు చీకటిని ఇంకా నీ హృదయంలో చోటిస్తున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఆ చీకటిని తీసేసుకో, ఆ చీకటిని విడిచిపెట్టు. ఆ చీకటి అంటే దేవునికి అసహ్యమైనది. వెలుగులో నడిచేవారిగా, వెలుగులో ఉండేవారిగా, ఆ వెలుగే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా అంటున్నాడు, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడదా. అవిశ్వాసి ఎంత ప్రార్థన చేసిన వాడికి విశ్వాసం అనేది కలగదు, నమ్మకం అనేది కలగదు. అయ్యగారు ప్రార్థన చేయండి, అమ్మగారు ప్రార్థన చేయండి, సంఘము ప్రార్థన చేయండి, నా పరిస్థితులు మారాలని అంటున్నావు కానీ నీవు ప్రార్థన చేయట్లా, నువ్వు విశ్వసించట్లా. విశ్వాసి ఏంటి? అతను ప్రార్థన చేస్తాడు, దేవుని మీద ఆధారపడతాడు. ఖచ్చితంగా అతను విశ్వసించాడు, కార్యమును జరిగిస్తున్నాడు దేవుడు. ఇది నీ విశ్వాసము కూడా ఆ విధంగా ఉండాలి. నీ చేతిలో ఏముందో దాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసి చూడు, దేవుడు నాకు దయచేస్తాడు. నా శోధన నుంచి, నా అప్పుల నుంచి, నా రుణముల నుంచి, నా రోగము నుంచి, నా బ్రతుకులో దేవుడు కార్యములు చేస్తాడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అన్ని పట్ల కార్యము చేసే దేవుడే ఉన్నాడు. విశ్వాసము నీది గొప్పగా ఉండాలి. గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా.
లేవి కాండము 18వ అధ్యాయము 29-30 వచనంలో మనం చూసుకున్నట్లయితే ద బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 18 verse 29 and 30 onwards. ఎవరి అట్టి హేయ క్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటే ముందుగానున్న వారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములు దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలగజేసుకొనుకున్నట్లు నేను మీకు విధించిన విధానుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవా అని అంటున్నాడు. చూడండి ఏమన్నాడంట ఆయన, ఈ హేయమైన క్రియలను మీరు విడిచిపెట్టండి. ఒకవేళ విడిచిపెట్టలేదా మీ పేరు నేను కొట్టివేస్తానంట, కొట్టివేయబడుదురు అంట. నువ్వు నమ్మావు, రక్షింపబడ్డావు, దేవుడి సన్నిధానానికి వెళుతున్నావు. ఇప్పుడు నీవెలా బ్రతకాలి? ప్రభువైన యేసుక్రీస్తు మాదిరిగా బ్రతకాలి. ఆయన నువ్వు వెంబడించాలి. నీలో ఏ కల్ముషం ఉండకూడదు, ఏ జారత్వం, ఏ వ్యభిచారము, ఎల్లరితో కూడిన పాటలు ఉండకూడదు, కోపము, కుళ్ళు, దేశము, అసూయ ఇవేమీ ఉండకూడదు. ఏ క్రియమైన ఏమీ ఉండకూడదు. అన్ని ఆచారాలు నీలో ఉండకూడదు. నీ పూర్వీకులు చేసేరేమో, నీ తల్లిదండ్రులు చేసేరేమో, వాళ్ళు తెలియక చేసి ఉన్నారేమో. ఇప్పుడు నువ్వు అవి ఆచరించకూడదు, అనుసరించకూడదు. వాళ్ళతో నీకేమి పోతుంది? నువ్వు రక్షింపబడ్డావు, మార్పేది రూపాంతరం ఏది? రూపాంతరము చెందడం అంటే నిన్ను నువ్వు మార్చుకోవడం, మునుపటి విడిచిపెట్టడం, పాత స్వభావం విడిచిపెట్టడం, నూతన స్వభావాన్ని ధరించుకోవడం. పాము స్వభావం ఏందండి? ఆ పాము ఎప్పుడు చూసినా విషపూరితమైనదే. దానికున్న ఆ యొక్క పొస్సును వదిలేస్తూ ఉంటది, కానీ స్వభావం మారిద్దే లోపలది. దానికి ఉన్న ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మారుతా ఉంటే మారవు. అది ఎప్పటికీ ఆ యొక్క పాము విషపూరితముగానే ఉంటది, దాని స్వభావం మారదు. చూడండి, పందిని తీసుకున్నాం, దాన్ని నువ్వు ఎంత శుభ్రం చేసినా, ఎంత సెంటు కొట్టినా, ఎంత మంచిగా వస్త్రాలు అలంకరించినప్పటికీ కూడా దానికి ఏది నచ్చిందంట? దాని స్వభావం ఏందంట? ఆ బురదే నచ్చింది. దానికి ఏది అక్కర్లా, ఆ బురదలోనే పడుకుంటుంది. దాని స్వభావం అలాంటిది, మార్పు రావట్లా. ఇదేనా నీకేమో? నీవు నేను మనం ఏ విధంగా ఉన్నాం? నీలో నాలో ఏదైనా మార్పు ఉన్నదా లేదా? రూపాంతరము చెందుతున్నావా? మనసు మారుతుందా? ఇంకా చీకటి బ్రతుకులేనా? వెలుగులోకి రావడానికి ఇష్టం లేదా? నీ మనసు మార్చుకోవడానికి ఇష్టం లేదా? నీ కుటుంబాన్ని మార్చుకోవడానికి నీకు ఇష్టం లేదా? నీ పిల్లల భవిష్యత్తు మార్చడానికి ఇష్టం లేదా? మరి అవన్నీ జరగాలంటే నేను మనమందరము కూడా రూపాంతరము చెందాలి. రూపాంతరము చెందాలంటే నేను వెలుగులో నడవాలి, విశ్వాసిగా బ్రతకాలి, హేయమైన ఆచారాలు విడిచిపెట్టాలి. ఆచారాలు విడిచిపెట్టాలి. నమ్మావు, నాకు దేవుడు అంటే ఇష్టము, నేను మందిరానికి వెళ్తాను, సన్నిధానానికి వెళ్తాను, సహవాస కూడికలకి వెళ్తాను, సువార్త కూడికలకి వెళ్తాను, అన్ని చేస్తాను. కానీ ఏంది? బయటికి వెళ్ళేటప్పుడు ఏదన్నా కుక్కో పెళ్ళో ఎదురైనప్పుడు ఆగిపోవటం, ఏదో కీడు జరిగిద్దని. అన్ని ఆచారాలు, సాంప్రదాయాలు. ఆ మూల బీరువా ఉంటేనే సంపద వస్తుందంటే అందరు అక్కడే పెట్టుకుంటారు కండి. పేదవాడు కూడా అక్కడే పెట్టుకుంటాడు కదా, ధనికుడు కూడా అక్కడే. ఎవడు కష్టపడినక్కర్లా. ఈ సామాన్ ఇక్కడ ఉండాలి, ఆ సామాన్ అక్కడ ఉండాలి, లేకపోతే ఈ దినాన నువ్వు ఇది చేయకూడదు, లేకపోతే ఆ రోజు ప్రయాణం చేయకూడదు, రకరకమైనవి. ఈ దినాన దేవుని నమ్ముకొని కూడా నువ్వు ఆ విధంగా చేస్తున్నావు. నువ్వు నమ్ముకొని అన్నో నీ దేవుడు గొప్పవాడు. అన్ని రోజులు ఒకేలాగుండే దేవుడు. సోమవారం ఒకలాగా, మంగళవారం ఒకలాగా, శనివారం ఒకలాగా, ఆదివారం ఒకలాగా ఉండడం. అన్ని వేళలు ఆయన ఒకే దేవుడు, ఏళ్ళ వేళలు ఆయన ఒకే దేవుడు. నీ ఏ రోజు ప్రార్థించిన ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. 24 గంటలు ప్రార్థించిన ఆయన ఏదో నీవు ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. ఆయన మూగవాడు కాదు, చెవిటివాడు కాదు, గుడ్డివాడు కాదు, అవిటివాడు కాదు. ఆయన సజీవుడై తిరిగి లేచి ఉన్నాడు. నేను మనమందరము కూడా దేవుడు సన్నిధానములో ఏం చేయాలంట?
అన్ని ఆచారాలు విడిచిపెట్టాలి, రూపాంతరము చెందాలి, మనస్సు మార్చుకోవాలి, హృదయాన్ని మార్చుకోవాలి, నడవడికను మార్చుకోవాలి, బుద్ధిని మార్చుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి. మార్పు నీలో కలిగిందా లేదో చూసి 10 సంవత్సరాలు రక్షింపబడిన మార్పు రాకపోతే ఆ మార్పు, ఆ యొక్క రక్షణ వ్యర్థమే. ఆయన రానే వస్తాడు. ఏదమ్మా అంటే చెప్పడానికి కూడా నీ దగ్గర ఏమన్నది, ఎందుకంటే నీలో సరైన రక్షణ లేదు కదా, సరైన విశ్వాసం లేదు కదా, సరైన నడవడిక లేదు కదా. ఇది నన్ను దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ విధంగా ఉన్నావో నీవు నేను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏస్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనము నుంచి చూసుకున్నట్లయితే, ద బుక్ ఆఫ్ ఏస్కేల్ చాప్టర్ 18 verse 30, 31 and 32 onwards. కాబట్టి ఇజ్రాయేలీయులారా, ఎవని ప్రవక్తను బట్టి వానికి శిక్ష విధింతునో, మనస్సు తిప్పుకొని మీ అక్రమములు మీ శిక్ష కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టడు అని. ఏంటంట ఇప్పుడు నీవు నేనేమి తిప్పుకోవాలి? ఇజ్రాయేలీయులారా అన్నాడు. అంటే నీవు నేనే, మననే దేవుడు పిలుస్తున్నాడు. ఎవని ప్రవక్తను బట్టి వాడికి శిక్ష విధిస్తాడు. నీ ప్రవక్తను బట్టి, నువ్వు చేస్తున్న క్రియను బట్టి నీకు శిక్ష విధిస్తాడు అంటున్నాడు. మనస్సు తిప్పుకొని ఏమంటున్నాడు? ఇందాక రూపాంతరం అన్నాను కదా, అదే మనస్సు, ఆ హృదయము. నీ ప్రవక్తన మలుచుకోవాలి, తిప్పుకోవాలి, దేవుని కొరకు బ్రతకాలి, విడిచిపెట్టాలి. అసహ్యమైన, దేవునికి అసహ్యమైన అన్ని విడిచిపెట్టాలి. ఆయన కొరకు ఒక్కరోజైనా నిజ క్రైస్తవుడిగా బ్రతికి చూడు. ఆయన ఎంతగానో సంతోషించే దేవుడు. ఒక్కరోజండి నీ మనసులో, ఆలోచనలో, మాట తీరు కానీ, నడవడిక కానీ, చూపు కానీ, ప్రతిదీ నువ్వు దేవుడికి ఇష్టడుగా బ్రతికినప్పుడు ఒకరోజు ఆయన ఖచ్చితంగా నీ పట్ల ఆయన ఎంతో సంతోషించే దేవుడై ఉన్నావు. నీ ప్రవక్తని మార్చుకో అంటున్నాడు, విడిచిపెట్టమన్నాడు, మనసును తిప్పుకోమంటున్నాడు. వేటి నుండి? అక్రమాల నుండి నీ మనసును తిప్పుకోవాలి. తర్వాత మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునేదాన్ని. వీటన్నిటిని విడిచిపెట్టినప్పుడు నువ్వు ఇప్పుడు ఏం ధరించుకుంటున్నావు అంటే, నూతనమైన హృదయాన్ని, నూతనమైన బుద్ధిని నేను ధరించుకుంటాను. ఎప్పుడైతే ఆ యొక్క పాత హృదయాన్ని విడిచిపెడతావో, ఆ రోత హృదయాన్ని విడిచిపెడతావో, తీసేసుకుంటావో, దేవునికి అర్పించుకుంటావో, అప్పుడు ఆయన నీకు నూతన హృదయాన్ని ఇచ్చే దేవుడైనా, నూతన స్వభావాన్ని, బుద్ధిని నీకు ఇచ్చే దేవుడైనా. ఇజ్రాయేలీయులారా, మీరెందుకు మరణమునందుదురు? ఎందుకు ఆ పాపములను చనిపోతారు? ఎందుకు అతిక్రమంలోనే చనిపోతారు? ఇదిగో అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదే ప్రభువు యెహోవా. మరణము నందువాడు మరణము నందుటను బట్టి నేను సంతోషించుడు వాడిని కానంట. నువ్వు ఆ విధంగా మరణించడం దేవునికి ఇష్టం లేదు. ఒక్క ఆత్మను కూడా ఆయన నశించడం చూడటం దేవునికి ఇష్టం లేదంట. 99 మంది సరిగున్న ఒక్క ఆత్మ, ఒక గొర్రె తప్పిపోయినా కానీ ఆ ఒక్క గొర్రె కోసమే దేవుడు ప్రయాసపడే దేవుడే ఉన్నాడు. నువ్వు ఆ విధంగా మరణము నందుట దేవుడికి ఇష్టం లేదంట. ఆయన నీ పట్ల ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, నీ మీద ఎంత జాలి కలిగి ఉన్నాడు. నా కుమారుడా, కుమార్తె, నువ్వు ఏ విషయంలో తప్పిపోయి ఉన్నావో, దేవుని ఎరిగి కూడా నీవు అన్ని ఆచారాలు కలిగి ఉన్నావేమో, నీ ఆలోచనలు మార్చుకోలేదేమో, నీ ప్రవక్తను మార్చుకోలేదేమో, నీ వల్ల దేవుని నామానికి అవమానం కొని తెస్తున్నావేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఆ విధంగా మరణించడమో దేవునికి ఇష్టం లేదని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుతారా. నువ్వు ఆ విధంగా మరణించడం దేవునికి ఇష్టం లేదు. నీ మనస్సు మారి దేవుని వైపు తిరిగినప్పుడు నువ్వు బ్రతుకుదువు అంటున్నాడు. చూడండి, కొంతమంది జీవితాంతమ మంచంలోనే ఉంటారు. ఎందుకు? వాళ్ళ మనసులు మారట్లా, వాళ్ళ హృదయాలు మారట్లా, వాళ్ళ ఆలోచనలు మారట్లా. అయితే దేవుడు ఆమెను మార్చాలంటే, లేకపోతే ఆ వ్యక్తిని మార్చాలంటే, వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళ జీవితాల్లో కానీ ఒక ముళ్ళు పెట్టి ఉన్నారు. అయితే ఆ మంచంలో ఉండి కూడా ఈ ముసలామ ఏం చేస్తారంటే, వాళ్ళ ఆలోచనలు మారట్లా, వాళ్ళ బుద్ధులు మారట్లా. అదే గర్భపు తలంగా
ఆ విధంగా మాట్లాడుతూ ఉంటా. తగ్గింపు అనేది ఉండట్లా. ఓకే, నో ప్రాబ్లం. ఒకనొక దినాన్ని నువ్వు మంచి ఆఫీసర్ గానీ గవర్నమెంట్ ఆఫీసర్ గానీ చేసి ఉన్నావు. ఇప్పుడు నీలో శక్తి లేదు, నీలో బలము లేదు, నీకు జ్ఞానము, నీకు జ్ఞాపక శక్తి కొదువైపోయినది. అయితే ఇప్పుడు దేవుడు నీతో అంటున్నాడు, తగ్గింపు కలిగి జీవించు. ఒకనొక భాగాన్ని బ్రతికి ఉన్నావు, ఇప్పుడు మంచంలో పడ్డావు కదా. ఆయన నీలో గర్వము తగ్గపోతే ఎలా? ఆయనను మనసు తిప్పుకోకపోతే ఎలా? దేవుని వైపు చూడకపోతే ఎలా? ఆనాడు నీ దగ్గర ధనం ఉండి అధికారం ఉండి విర్రవీగి దేవుని విడిచిపెట్టి తిరిగావు. ఈ దినాన మంచము పడి ఉన్నావు. దేవుడి మాటలు ఎంతో మంది వచ్చి నీకు చెప్తున్నప్పటికీ కూడా నీ మనసు మారకపోతే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో నీవు ఉన్నావు. ఎప్పుడైతే నేను కూడా ఆయన అంటున్నాడు, కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు మనసు తిప్పుకుంటావో నిన్ను బ్రతికించే దేవుడు, నిన్ను పోషించే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు అన్నా. నీ ప్రతిదీ విడిచిపెట్టు, ప్రతి రోత జీవితాన్ని విడిచిపెట్టు, అహంభావముని అహంకారాన్ని విడిచిపెట్టు. దేవుడు నిన్ను బ్రతికించే దేవుడు అన్నాడు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు అనే వాక్యము తెలియపరుస్తుంది. రూపాంతరము చెందాలి. ఎల్లవేళలా బ్రతుకులైన బ్రతుకుతావు. జీవితాంతం ఆ యొక్క బ్రతుకులోనే నువ్వు ఉంటావు. చూడండి, మంచిగా వివాహము చేశారు తల్లిదండ్రులు నీకు. వివాహంకు ముందు నువ్వు ఆ యొక్క మత్తుకి బానిస అయిపోయి ఉన్నావు, ఆ త్రాగుడికి బానిస అయిపోయి ఉన్నావు. వివాహం అయింది, వస్తున్నావు, నీ భార్యను కొడుతున్నావు, హింసిస్తున్నావు. ఏనాడైనా నీ భార్య నీకు మరి వ్యతిరేకంగా అయింది అవలా? నీ కొరకు ఆమె ఎంతగానో ప్రయాసపడుతూ ఇష్టలుగానే బ్రతుకుతుంది. అయినను మారట్లేదా? ఒకనొక దినాన్ని వస్తుంది, ప్రళయం వస్తుంది, మరణించాల్సిన స్థితిలోకి నీవు వస్తావు. నీ స్నేహితులు ఎవరైనా వస్తారో నీ తోడు, రారా ఒక క్లాస్ ఏమైతుందిలే అని అంటారు. అట్లా ఆ యొక్క స్నేహితులైనా వస్తారా? కనీసం నిన్ను చూడటానికి ఎవరు రారండి. నీ దగ్గర ధనం ఉన్నప్పుడే, నీ దగ్గర అధికారం ఉన్నప్పుడే, నీ దగ్గర సమస్తం ఉన్నప్పుడే నీ స్నేహితులు కానీ మిత్రులు కానీ బంధువులు కానీ వస్తారు. నువ్వు మంచాన పడినప్పుడు ఎవరు నిన్ను చూసుకుంటారు? నీ భార్యే కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకో, మనసు మార్చుకో, నువ్వు బ్రతుకుతావు. నీ బుద్ధిని మార్చుకో, నువ్వు బ్రతుకుతావు. ఎన్నాళ్ళ వరకు వ్యసనాలతోటి, అభయంకరమైన ఆలోచనలతోటి, తలంపులతోటి నేను బ్రతికేదము అని అంటున్నాడు. మరణము నందువాడు మరణము నందుటను బట్టి నేను సంతోషించుడు వాను కానంటున్నాడు. నువ్వు ఆ విధంగా మరణించడం నాకు ఇష్టము లేదంటున్నాడు దేవుడు. ఆయన నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఒక్క గొర్రె తప్పిపోతే నేను ఎంతగానో ప్రయాసపడుతున్నాడే. నువ్వు ఆ విధంగా మరణించడానికి ఇష్టం లేదు. ఆ చావు బ్రతుకుల్లో అయినా దేవుడు నిన్ను రక్షించాలని చూస్తున్నాడు. నీ దగ్గరికి సువార్తను పంపిస్తున్నాడు. ఆయన నువ్వు విననోళ్ళకున్నావు. నీ భార్య చేతనో, చుట్టుపక్కల వాళ్ళ చేతనో, అయ్యగారి చేతనో నీ దగ్గరికి సువార్త అనేది వస్తుంది. విననొల్లకుండా ఉన్నావేమో, ఆ నరకంలోకే పడబోయబడతావు. ఎవరు చెప్పడానికి కనీసము అర్హులు కూడా కాదు. నాకు సువార్త అందలేదని ఎవరు చెప్పలేరు. నలుమూల ప్రాంతంలోకి కూడా వెళ్తుందండి ఈ యొక్క సువార్త, దేవుని యొక్క వాక్యం. కావున మనసు తిప్పుకో, నువ్వు బ్రతుకుదువు. నిత్య జీవములో నేను కూడా ఆయనతో పాటు భోజనము చేసేదము అని వాక్యము తెలియపరుస్తుంది. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 9వ వచనముల నుంచి మనం చూసుకున్నట్లయితే, డిటార్నమీ చాప్టర్ 18 verse 9 onwards. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనములో హేయ కృత్యములను నీవు చేయి నేర్చుకొనకూడదు. చూడండి, వాళ్ళెవరో చేస్తున్నారని, వాళ్ళెవరో ఆచరిస్తున్నారని, వాళ్ళెవరో నడుచుకుంటున్నారని నేను కూడా ఆ జనముల వలె నువ్వు చేయకూడదని చెప్పి దేవుడు తెలియపరుచు. నువ్వు కనీసం నేర్చుకోనకూడదు. నీ స్నేహితుడే కదే, ఇదిగో ప్రసాదమే కదా అని అంటున్నాడేమో. నో, నా బైబిల్ సెలవిస్తుంది, ఇదిగో నా వాక్యము తెలియపరుస్తుంది, అది నేను తీసుకోకూడదు, అది దేవునికి ఇష్టము లేదు అని నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యం మీద బేస్ అయి ఉంటావో ఖచ్చితంగా దేవుడు నీ యొక్క హృదయాన్ని చూసే దేవుడు.
కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రసాదమే కదా, మనుషుడు చేసిందే కదా, ఏమైపోయిందిలే, అది విగ్రహాన్ని దగ్గర పెట్టి ఉన్నదని దానికి పూజించి ఇచ్చి ఉన్నారు, అది మనం భుజించకూడదని వాక్యం. దేవునికి నువ్వు ఏంటంటే ఆజ్ఞని అతిక్రమించకూడదు. వాక్యంలో రాసింది తినకూడదంటే తినకూడదంతే, నేర్చుకోకూడదు ఇట్లాంటి అలవాటు. ఇంకేమంటున్నారంట, తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునపు చెప్పు సోదెగానే అయినను, మేఘ శకునములు గాని సర్ప శకునములు గాని చెప్పు వానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలికునైనను, కర్ణ పిశాచి నడుగు వానినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను మీ యొద్ద ఉండనీయకూడదంట. చూడండి, చాలా మంది విశ్వాసులు కూడా ఏం చేద్దంటే ఆస్ట్రాలజర్స్, జ్యోతిష్యుల దగ్గరికి వెళుతూ ఉంటారు. ఏదో భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని. వాడు ఏమంటాడు? సోది చెబుదామని అంటాడు. ఆడు చెప్పటమే సోది, దానికి పేరు కూడా అదే చెప్పాడు, సోది చెబుదామండి సోది. ఈ సోది వినటానికి నువ్వేం చేస్తున్నావు? డబ్బులు ఖర్చు పెట్టి వాడు చెప్పే సోది వినటానికి నువ్వు వెళ్తావు. ఆ సోది చెప్పేవాడు భవిష్యత్తు వాడికి తెలిస్తే వాడెందుకు సోది చెబుతాడు? అది నువ్వు తెలుసుకోవాలి. అట్లాంటి వారి దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. మాంత్రికుల దగ్గరికి, పిశాచుల దగ్గరికి, కర్ణ పిశాచుల దగ్గరికి, ఇంకేమంటున్నాడు? దయ్యముల విచారణ చేయవాడి దగ్గరికి, శకునముల దగ్గరికి వెళ్ళకూడదు. హే కృత్యములు చేసేవాడిని నేర్చుకోకూడదు అంటున్నాడు. ఇట్లాంటి వారి దగ్గరికి వెళ్ళకూడదు అంటున్నాడు. రూపాంతరము ఏది నీలో? మరి రూపాంతరము పొందాలంటే నీలో మార్పు రావాలి. నువ్వు మరలా పాత దానికి వెళ్తున్నావు కదా, రక్షింపబడి ఏమి ఉపయోగం? నీలో రూపాంతరము రావట్లా. అదే పాము జీవితము, అదే కుక్క జీవితము, అదే పంది జీవితము, మార్పు అనేది రావట్లా. రక్షణ తీసుకొని ఏం ఉపయోగం? వ్యర్థమే కదా. విడిచిపెట్టు, నేర్చుకొనకు, కొత్త అలవాట్లు వద్దు. దేవుడి వాక్యం ఏది తెలియపరుస్తుంది దాన్ని నువ్వు వెంబడించు. వీటన్నిటిని విసర్జించు. దేవుడికి ఇష్టం లేదు. ఒకవేళ ఇన్నాళ్ళ వరకు తెలుసు తెలియక అనుసరించేవేమో, ఇకనైనా వాక్యం నీకు తెలియపరిచినది కదా, వాక్యం నీకు బోధించినది కదా, విడిచిపెట్టి దేవుని దగ్గరికి రా. అదే అధ్యాయం 12వ వచనం, ద్వితీయోపదేశకాండం 18:12, వీటిని చేయి ప్రతివాడును యెహోవాకు హేయుడంట. ఒకవేళ ఇవన్నీ నువ్వు అనుసరిస్తున్నావేమో, నీవు దేవునికి హేయుడవై ఉన్నావు అంట. ఆ హేయులైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి ఆ జనులను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడువై ఉండవాలనంట. యథార్థత అంటే దేవునికి ఎంతో ఇష్టం. ఒకవేళ నీ దగ్గరికి ఇట్లాంటి వాళ్ళు వచ్చినా గానీ వాళ్ళని ఏం చేయాలంట? వెళ్ళగొట్టాలి. నా దేవునికి ఇష్టం లేదంటే, నాకు అనవసరం అంటే మాట్లాడడం కూడా వేస్ట్. నీవు నేను కూడా యు మస్ట్ హ్యావ్ టు బి బేస్ ఆన్ ద బైబిల్. దేవుని వాక్యం మీద మనం ఆధారపడేవారిగా, వాక్యానుసారంగా నడుచుకునేవారిగా ఉండాలి. నీవు స్వాధీనపరుచుకునబో జనములు మేఘ శకునములను చెప్పు వారి మాటను, సోదెగాండు మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగు చేయనీయుడు. ఇదిగో నేను ఒక ప్రాంతం దగ్గరికి పంపుతున్నాను, ఒక దేశంకే పంపుతున్నాను. వారు ఆ విధంగా ఉన్నారు. నిజంగానే ఈ లోకం ఆ విధంగానే ఉన్నదండి. కొన్ని రోజులకేమో ఏదో ఒక బాబా వస్తాడు, వాడు ఏదో ఒకటి చెప్తాడు, ఏదో ఒకటి చేస్తాడు, మనుషులు నమ్ముతారు, తర్వాత మామూలు. ఇది నీవు నేను కూడా ఆ విధంగా వెళ్ళకూడదంట. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగు చేయనీయడు అంటున్నాడు. బికాస్ హీ హ్యాస్ సపరేటెడ్ యూ ఫ్రమ్ దిస్ వరల్డ్. దేవుడు నిన్ను ఈ లోకం నుంచి వేరు చేసి ఉన్నాడు. ఆయన నిన్ను అలాగు చేసి ఉన్నాడు, పిలిచి ఉన్నాడు. మరి నేనేం చేయాలంటే వీళ్ళతో పాటు కాదు సాంగత్యం చేయాల్సింది. దేవునితో నీవు నేను కూడా యు మస్ట్ హ్యావ్ టు బి ఏంటంటే ఆయనతో నీవుతో ఆయన ఏకమై ఒకరితో ఒకరు దేవుని నామాన్ని, దేవుని యొక్క ప్రార్థనలు ఏకపించే వారిగా ఉండాలి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 22, 23, 24లో మనం చూసుకున్నట్లయితే, ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 4 verse 22 onwards. కావున
మునుపటి ప్రవక్తని విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇందాక వాక్యము మనం చదువుకున్న మూల వాక్యము రోమీలు 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందింది. ఇప్పుడు రూపాంతరము పొందాలంటే ఇక్కడ వాక్యం ఏం తెలియపరుస్తుంది? మునుపటి ప్రవక్తని విషయంలోనైతే ఏంది, మునుపటి అంటే ఇంతకు ముందు నీ ప్రవక్త నీ విధంగా ఉన్నదో, నీ ఆలోచన ఏ విధంగా ఉన్నదో, మోసకరమైన దురాశలతో నువ్వు చెడిపోయి ఉన్నావేమో, ఇప్పుడు దాన్ని నువ్వేం చేయాలి? విడిచిపెట్టి రూపాంతరము చెందాలి. రూపాంతరము చెందినప్పుడు నీలో మార్పు అనేది వస్తుంది. నూతన పరచబడేవాడు అవుతావు. అప్పుడు నీతి యథార్థత భక్తి గలవారు ఎవరి పోలికగా? మనుషుల పోలికగా కాదు, దేవుని పోలికగా సృష్టింపబడిన నీవు నవీన స్వభావమును ధరించుకుంటావు. ఆ నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఎక్కడ ఏసుడు గొంగల వాళ్ళు అక్కడే కాదు. నీ బ్రతకంతగా ఆ విధంగానే ఉందేమో. 10 సంవత్సరాలైనా, 5 సంవత్సరాలైనా, 25 సంవత్సరాలైనా, 50 సంవత్సరాలైనా రక్షింపబడి ఏం ఉపయోగం నువ్వు రూపాంతరం చెందకపోతే? ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ రోజు వస్తాడో రేపు వస్తాడో 10 సంవత్సరాలు ఏదో తెలియదు. కానీ నేను కూడా ఆయనకి ఇష్టడుగా బ్రతకడానికి ప్రయాసపడాలి. నేను కూడా ఆ విధంగా బ్రతకడానికి ప్రయాసపడాలి. అన్ని ఆచారాలు వద్దు మనకి, హేయమైన క్రియలు మనలో వద్దు, దేవుడికి ఇష్టం లేదా. ఆ ప్రాచీన స్వభావాన్ని, ఆ ప్రవక్తని విడిచిపెట్టు, నవీన స్వభావాన్ని ధరించుకో. పాతది తీసేసుకుంటేనే కదా కొత్తది అనేది వస్తుంది. ఆ కుళ్ళిపోయిన దానితో నీవు కూడా ఉంటూ నువ్వును కుళ్ళిపోతావు. ఆ తాగుబోటుతో నీవు సాంగత్యం చేస్తూ ఏదో ఒక రోజు నీవు కూడా ఏమవుతావంట తాగుబోతుగానే మారుతావు. ఎందుకంటే ఆ స్నేహితుని నిన్ను ఏంటంట ఇబ్బంది పెడతాడు కదా తాగే విషయం. వాడి మాట కాదని లేక నీవు కూడా ఏం చేస్తావు? పాపములో పడిపోతావు. ఒక రోజు బాగానే ఉంటది, భార్యకి చెప్పుకో, ఆమెకి తెలియదు. రెండో రోజు, వారము, 10 రోజులు, నెల, 10 నెలలు, ఏదో ఒక దినాన పాపం అనేది బయటపడుతుంది కదా, ఆ రహస్యం అనేది బయటపడుతుంది కదా. అది నా కుటుంబంతో నాశనమే కదా. ఇది నాన్న నీ సాంగత్యం ఎవరితో ఉన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ ప్రవక్తను ఎక్కడికి నువ్వు సరి చేసుకోవాలి జ్ఞాపకం చేసుకో. వాక్యము తెలుసుకుంటున్నా నువ్వు పరిశీలన చేసుకో. ఏ విధంగా ఉన్నాము? 1 కొరింథీయులు 5వ అధ్యాయము 6, 7, 8 వచనంలో మనం చూసుకున్నట్లయితే, ద బుక్ ఆఫ్ 1 Corinthians chapter 5 verse 6, 7 and 8 verse. ఇక్కడ పులిపిండి గురించి మనము చూసుకున్నట్లయితే, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతియు పులియజేయునని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్క పశువును వధింపబడింది. చూడండి ఏంటంట, ఆ పాత పులిపిండిని అంట అది తీసివేయాలి. నువ్వు రక్షణలోకి వస్తున్నావు, రక్షింపబడి ఉన్నావు. మరలా మరుసటి రోజు ఏం చేస్తున్నావు? రక్షింపబడ్డా, బాప్తిసం తీసుకున్నావు. మరుసటి రోజు మరలా అదే బ్రాందీ షాప్, లేకపోతే మరలా అదే లోకము. పేరు మార్చుకున్నావు, ఏం ఉపయోగం? బ్రతుకు మారలా. పేరు మార్చుకున్నావు, జీవితం మారలా. పేరు మార్చుకున్నావు, నీ యొక్క కుటుంబము మారలా. నువ్వు రక్షింపబడ్డావు, ఒకనొక దినాన ప్రసాదుగా ఉన్నావు, ఇప్పుడేమో పీటర్గా మారావు. ఏం ఉపయోగం? పేరే మారింది, జీవితం మారలా, బ్రతుకు మారలా, వ్యసనాలు మారలా. రక్షింపబడ్డావు, మొన్నటిదాకా ప్రసాదాన్ని పిలిచేవాళ్ళు, ఇది నన్ను పేతురు, ఆ పేతురు కూడా తాగుతున్నారు అంటాడు. కానీ దేవుని నామానికే కదా అవమానం. రక్షింపబడ్డా ఏం ఉపయోగం? రూపాంతరం ఏది? ఎక్కడ మార్చుకున్నావు? నీ బ్రతికి ఎక్కడ మారింది? దేవుని నామాన్ని అవమానపరచబడదు. If you are staying with God, you must have to accept whatever God has given the conditions
అండ్ ద కమాండ్మెంట్స్. నీ దేవుడితో మరి ఉన్నట్లయితే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు నీవేం చేయాలంటే పాటించేవారిగా, అనుసరించేవారిగా ఉండాలి, కానీ దేవుని నామాన్ని నువ్వు అవమానం కొని తెచ్చేవాడిగా ఉండకూడదు. కొంతమంది మార్తమ్మ అని పెట్టుకుంటారు, వాళ్ళకు జీవితంలో మార్పే ఉండదు. మార్తమ్మ ఏం మారుతారు? నోరు తెరిస్తే బూతులు. ఎప్పుడు చూసినా ఏంటంటే దేవుని నామాన్ని అవమానం కొని తెచ్చుకోవటమే నీ యొక్క బ్రతుకు వల్ల, నీ జీవితం వల్ల. అంతకాడికి ఎందుకు రక్షణ పొందిన రూపాంతరము చెందటం అంటే ఏంటంటే నిన్ను ఫుల్లీ దేవుడికి సమర్పించుకునేవారుగా, 99% కాదు 100% నీవు దేవుడికి ఇష్టడుగా బ్రతకడానికి ప్రయాసపడు. నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపు, నీ ఆలోచన, నీ నడవడిక దేవునికి ఇష్టడిగా ఉండాలి, కానీ నేను మనమందరం ఆయనకు అవమానం కొని తెచ్చేవారిగా ఉండవు. ఆ పులిసిన పిండి కొంచెమైనా ఏం చేస్తుందంట? ముద్దంతి ఏం చేస్తుందంట? పులి చేస్తుందంట. ఆ కుళ్ళిపోయిన ఆ యాపిల్ పండులో ఒకటి కుళ్ళిపోయి ఉంటే మిగతా అన్ని కూడా కలిసి ఉన్నప్పుడు అవి కూడా ఆ విధంగానే ఉంటాయి. ఇది నీవు కూడా నేను బాగున్నాను, నేను బాగా ప్రార్థన చేస్తానంటే అయ్యగారు, నువ్వు బాగానే ప్రార్థన చేస్తావు, నీ భర్త దగ్గర ఏ విధంగా ఉన్నావు భర్తకి తెలుసు నువ్వేం చేస్తున్నావు. ఇక్కడ భర్త ఏమో బాగానే వాక్యము చెప్తున్నాడు, భార్యకి తెలుసు భర్త ఏ విధంగా ఉన్నాడు. భార్యాభర్తలు బాగానే ఉన్నారు, భార్యాభర్తలు ఒకరికొకరు ఈ యొక్క 4 గోడల మధ్య ఏం చేస్తున్నారు పిల్లలకి తెలుసు. మందిరంలో బాగానే ప్రార్థన చేస్తున్నారు. అయ్యగారేమో గొప్ప ప్రార్థన పరులు అండి, ఆ కుటుంబము గొప్ప సేవ చేస్తారండి, పరిచర్య చేస్తారండి ఆ కుటుంబం అని చెప్పి అయ్యగారు కానీ ఆ సంఘస్థులు కానీ అనుకుంటారు, కానీ పిల్లలకు తెలుసు భార్యాభర్తలు కుటుంబంలో ఏ విధంగా ఉంటారని చెప్పి. పిల్లలకి తెలుసు ఏ విధంగా ఉంటారు. ఇదేనా అన్ని వేళల కుటుంబంలో కానీ, ఈ యొక్క గృహంలో కానీ, మందిరంలో కానీ, సంఘంలో కానీ ఒకే రీతిగా నేను బ్రతికి చూడాలి. ఫోన్ వస్తుంది, దేవుడు నీతోటే మాట్లాడుచున్నా. నేను మనమందరము కూడా ఏ విషయాల్లో మరి మనము పడిపోచున్నాం. ఆ పులిసిన పిండి ఏ విధంగా కొంచెము పులినైనా ఆ ముద్దంతా ఏ విధంగా పాడు చేస్తున్నదో నీ బ్రతుకులో కూడా అట్లాంటిది ఏమైనా ఉన్నదేమో, ఆ పులిపిండి ఏదైనా ఉన్నదేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. కొంచెము ముద్దనే ఏదంట ఉన్నదంతా పాడు చేస్తుందంట. నీలో అట్లాంటి పులిపిండి, చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న పాపాలు నీ నోటి ద్వారా చేసిందో, చూపి ద్వారా చేసిందో, పనుల దగ్గర, వ్యాపారం దగ్గర, పరిచర్యలోనో, సంఘములోనో, నీ భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల విషయాల్లోనో, ఏ విషయాల్లో నేను పడిపోయాను. రూపాంతరము పొందేవారిగా దేవుడి సన్నిధానంలో గోజాడి, అయ్యా నన్ను క్షమించు ప్రభా, నిన్ను మార్చుకోవాలని అనుకుంటున్నాను, నిన్ను మారాలనుకుంటున్నాను. దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ విధంగా మరణించడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు. నువ్వు మనసు మారితే నేను బ్రతికిస్తాను అంటున్నాడు. నువ్వెన్నాళ్ళ వరకు ఆ రోగములోనే బ్రతుకుతావు, నువ్వెన్నాళ్ళ వరకు ఆ రుణములోనే నువ్వు కూరికిపోదువు, నువ్వెన్నాళ్ళ వరకు ఆ జీవితంలో నువ్వు ఉంటావు. నువ్వు రా, నీ మరణము నేను తప్పిస్తాను అంటున్నాడు. నేను నిన్ను బ్రతికిస్తాను అంటున్నాడు. నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. నేను నిన్ను పోషిస్తాను అంటున్నాడు. ఆయన నీకు అన్ని హామీలు ఇస్తున్నాడే, కనీసం నువ్వు మారటానికి ఇష్టపడట్లేదు. అయ్యగారు ప్రార్థన చేయి, అమ్మగారు ప్రార్థన చేయి, సంఘము ప్రార్థన చేయి చేస్తారండి, రోజు చేస్తారు, కానీ మార్పు నీలో రావాలి. మార్పు నీలో రావాలి, రూపాంతరం చెందాలి, రక్షణ అనుభవంలోకి రావాలి, పాతవి విడిచిపెట్టాలి, ఆ నవీన స్వభావం ధరించుకోవాలి, ఆ పులిపిండిని తీసివేసుకోవాలి, దేవునికి అసహ్యమైన హేయక్రియలను విడిచిపెట్టాలి. నువ్వు అనుసరించకూడదు, ఆచరించకూడదు. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన పోలికగా నడిచి చూడు, ఆయన కొరకు బ్రతికి చూడు. కష్టాలు ఎదురైతే, శోధనలు ఎదురైతే, శ్రమలు ఎదురైతే, శ్రమలు కూడా నీ కొరకే, నీ మంచి కొరకే. నువ్వు ఎంతవరకు సహించగలవు అంతవరకే నిన్ను శోధిస్తానని చెప్పి కూడా వాక్యం తెలియపరుస్తుంది. ఎందుకంటే నువ్వు నల్లగొట్టబడితేనే కదా ఇంకా నువ్వు రక్షణలో ఎదుగుతావని చెప్పి, అవిశ్వాసంలో ఎదుగుతావని చెప్పి, ఆయన ఇంకా నువ్వు నమ్ముతావని చెప్పి. చిన్న సమస్య రాగానే నోటి నుంచి రకరకమైన మాటలు రావటం, దూషించటం, హేళన చేయటం. ఏమి దేవుళ్ళే, ఒకనొక దినాన బాగా వెలిగింపబడ్డావు, ఇప్పుడేమో దూరంగా పరిగెత్తి ఉన్నావు, దేవునికి దూరంగా పారిపోయి ఉన్నావు.
నీవు నేను మనమందరం కూడా ఆ విధంగా ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నీవు నేను ఉన్నాము? 1 కొరింథీ 5:8 వచ్చింది. గనుక పాతదైన పులిపిండితో నేను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితో నేను కాకుండా నిష్కపటమును సత్యమును పులి అనే రొట్టెతో పండగ ఆచరించు. ఇది నాన్న నీవు నేను దుర్మార్గత ఆలోచనలునేమో దుష్టత్వము నీలో ఉన్నదేమో వీటిని విడిచిపెట్టాలి. రూపాంతరము చెంది నిష్కపటమైన కల్ముషము లేనిది సత్యమును నీవు నేను అనుసరించే వారిగా ఉండాలి. రోమేలు 8వ అధ్యాయము 5, 6, 7, 8 వచనం. The book of Romans chapter 8 verse 5 onwards. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, కానీ ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం అంట. శరీరానుసారులు అంటే పై వాటి. అయితే నేను కూడా శరీరానుసారం విషయంలో నీవు కూడా మనసు ఉంచుతున్నావేమో. ఆ శరీరసారమైన మనస్సు మరణం అంట. శరీరం అంటే కోరికలు, ఆలోచనలు, మనకు కావాలి, అది కావాలి, ఇది కావాలి, లోకంలో ఉన్న వాటన్నిటి కావాలి, అది శరీరాశ అంట. అది ఎక్కడికి దారి తీస్తుందంట? మరణానికి దారి తీస్తుంది. ఎందుకు? అందులో కోరికలు ఉన్నాయి, వ్యర్థమైన తలంపులతోటి నీవు నేను కూడా ఆలోచిస్తున్నాము కాబట్టి, దేవునికి విరుద్ధంగా ఉన్నది కాబట్టి ఆ శరీరానుసార మనస్సు మరణముకు దారి తీస్తుంది. మరి ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుందంట? జీవమును సమాధానమై ఉన్నదంట. ఈ ఆత్మానుసారము దేవుడు నీకు జీవమునిచ్చే దేవుడై ఉన్నాడు. నువ్వు మరణ లోతులో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎప్పుడైతే ఆ మరణములో కూడా ఆ యొక్క మంచములో కూడా నువ్వు పాపము చేయకుండా ఉన్నట్లయితే దేవుడు నిన్ను అక్కడ కూడా జీవింపజేసే దేవుడై ఉన్నాడు. నీకు నూతనమైన బలాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. నీ విశ్వాసము మరణించేంత వరకు ఆ విధంగానే ఉన్నాడు. దేవుని ప్రేమను నువ్వు విడిచిపెట్టు. ఆయన మీద ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టు. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నదంట. ఏంటంట? శరీరానుసార మనస్సు ఆయనకి విరోధమై ఉన్నది. మరి ఆయనకి విరోధమైనది నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి, నరకానికి వెళ్తావు, మరణానికి పాత్రుడు అవుతావు. శరీరానుసారమైన శరీరాన్ని నలగొట్టగలగడానికే కదా దేవుడు నిన్ను నన్ను కూడా పిలుచుకొని విడిచిపెట్టాలి. లోకమే శరీరం అంటే ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఆయన్ని వెంబడించాలి. ఆత్మానుసారమైనది నువ్వు వెంబడించేవారుగా. అది దేవుని ధర్మశాస్త్రంకు లోబడదంట. ఈ శరీరానుసారం అంట దేవుని ధర్మశాస్త్రం ఈ వాక్యానికి లోబడదు. మొత్తము దీనికి వ్యతిరేకంగానే ఉంటుంది. శరీరానుసారం కోరికలు, ఆలోచనలు, ఇంకేందంటే కావాల్సిన అన్ని వాళ్ళకి ఏం చేయాలంట అప్పటికప్పుడే. ఆ బంగ్లా కావచ్చు, స్త్రీ కావచ్చు, లేకపోతే అధికారము కావచ్చు, ధనము కావచ్చు, ఏదైనా వీటన్నిటి కూడా లోకానుసారం శరీరాశలే. ఈ మనస్సులో నీవు నేను ఉన్నాను. ఇవన్నీ ఉన్నట్టయితే నీవు దేవునికి విరోధంగా బ్రతుకుచున్నావు. బైబిల్లో ఎంతో మంది సేవకులు కానీ, ప్రవక్తలు కానీ, మరి దేవుడికి ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. చాలా మంది పేర్లు తెలిసిన వాళ్ళు ఉన్నారు. దావీదు కావచ్చు, మోషే కావచ్చు, అహరోను కావచ్చు, లేకపోతే ఇంకెంతో మంది. వీళ్ళందరూ సాంసోను కానీ ఎవరితో పడిపోయారంటే స్త్రీకే. నీవు నేను కూడా చాలాసార్లు స్త్రీకి బానిస అయిపోయి పడిపోతున్నా. బలాన్ని కోల్పోతున్నా, పరిచయాన్ని కోల్పోతున్నా, సంఘాన్ని కోల్పోతున్నా. శరీరానుసారమైన ఏదో కొన్ని గంటల్లో, కొన్ని నిమిషాలు, కొన్ని సుఖాన్ని అనుభవించడానికి ఏందంట నువ్వు పాపము చేసి దేవునికి దూరం అయిపోతున్నావు. అందుకే దేవునికి విరోధమై ఉన్నది అంటున్నాడు. ఇది దేవుని ధర్మశాస్త్రం లోబడదంట. ఏమాత్రమో లోబడనేరదంట. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరంట. ఎవరైతే శరీర స్వభావం గలవారై ఉంటారో వాళ్ళు
దేవుని సంతోషపరచరు, ఎన్నటికీ సంతోషపరచరని వాక్యం తెలియ. మరి ఎవరు సంతోష పెడతారు? దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదంట. క్రీస్తు ఆత్మ నీలో ఉండాలి. ఒకవేళ ఆత్మ నీలో లేకపోతే నువ్వు ఆయన వాడివి కాదంట. నీ పేరు ఆ యొక్క జీవ గ్రంథంలో లిఖింపబడాలంటే ఈ శరీరేచ్ఛలు నువ్వు చంపివేసుకోవాలి, విడిచిపెట్టాలి. ఆత్మానుసారంగా బ్రతికి చూడు. దేవుడు ఆయనతో పాటు నీవు కూడా అక్క పరలోకములో విందులో పాల్గొంది. గంతులు వేస్తూ స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఆ సేరపులతోటి నీవు నేను కూడా యెహోవా ఆయన నామాన్ని గణపరుస్తూ స్తుతిస్తూ నీవు కూడా ఏం చేస్తావంట? ఎల్లవేళ సంతోషముతోనే ఉంటావు. అక్కడ అన్న చెల్లెలు ఉండరు, అక్కదమ్ములు ఉండరు, భార్య ఉండదు, భర్త ఉండదు, అందరూ ఒకళ్ళే. ఆ దేవాతి దేవుని స్తుతించుట ఎల్లవేళలా 24/7 నువ్వు ఆయన నామాన్ని గణపరుస్తూనే ఉంటావు. ఇంకా చాలా ఉన్నాయండి. రోమీలు 13:9 నుంచి చూసుకుంటే అందులో వ్యభిచారం గురించి, నరహత్య, దొంగతనం, ఇంకా అనునవి ఏ ఆజ్ఞ ఉన్నాయడలా అది నిన్ను వలని పొరుగు అని ప్రేమిపోవాలని వాక్య సంకేమగా ఇమిడి అన్నదా. ఈ వ్యభిచారం గాని, నరహత్య గాని, దొంగతనం గాని, రకరకమైన అన్నీ హేయ క్రియములో నీలో ఉన్నాయేమో విడిచిపెట్టను అంటున్నాడు. తొందరగా వాక్యాలు చదువుతాను. 2 కొరింథీయులు 4:16 నుంచి చూసుకున్నట్లయితే అక్కడ కూడా పురుషుడి గురించి మాట్లాడబడి ఉంటుంది. దృశ్యమైన కాకుండా అదృశ్యమైన కాకుండా దృశ్యమైన కొరకు చూసే చూడండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైన అంటే అన్ని కంటికి కనపడట్లా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వేదో పొందుకోవాలని అనుకుంటున్నావు, అవి నిత్యములుగా ఉంటాయి అంట. ఇట్ విల్ స్టే పర్మనెంట్ ఫర్ ఎవర్. యు ఆర్ ప్రేయింగ్ ఫర్ సంథింగ్, యు ఆర్ ఆస్కింగ్ ఫర్ గాడ్ సంథింగ్ అండ్ గాడ్ ఈస్ గివింగ్ యూ, దట్ విల్ బి స్టే ఫర్ పర్మనెంట్. నీ విశ్వాసం, ఇప్పుడు విశ్వాసం గురించి కూడా నువ్వు వింటావు. హెబ్రీల్లో 11, 13 అధ్యాయంలో విశ్వాసం అంటే ఏంది? లేనిది ఉన్నదని నమ్మమాట. అది నీ కాదు లేదు. ఇప్పుడు పలానా బైబిల్ కొరకే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ దగ్గర కనీసం ఏమీ లేదు. లేకపోతే టేబుల్ కొరకు పరిచయ నిమిత్తం టేబుల్ కొరకు ప్రార్థన చేస్తున్నావు, నీ దగ్గర లేదు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, విశ్వసిస్తావు దేవుడు నాకు ఇస్తాడు, ఆయన ఖచ్చితంగా నీకు ఇస్తాడు. అట్లాంటి విశ్వాసం అది నిత్యముగా ఉంటుందంట. ఎందుకంటే అది అదృశ్యమైనది ఉన్నదంట. అది నీకు కనపడట్లా, నువ్వు నమ్మావు, విశ్వసించావు, దేవుడు అది నీకు ఇవ్వబోతున్నాడు, అది నీకు అనుగ్రహించబోతున్నాడు. 1 యోహాను 2:16 లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపటమును తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి అంట. శరీరాశయు అంటే మనం ఏదైతే, నేత్రాశయు కనులకు కనపడి, జీవపటమం అహంభావంతో ఉండేవి. ఇవన్నీ ఎక్కడి నుంచి? దేవుడి దగ్గర నుంచి రాలా. ఇవన్నీ ఎక్కడి నుంచి అంట? లోక సంబంధమై ఉన్నాయంట. ఇదేనా మనం అదే చాలా సార్లు ఆ విషయాలని ఎంతో మంది సేవకులు కూడా పడిపోయి ఉన్నారు. ఏమి ధరించుకోవాలో, నలుగురులో ఎలా కనపడాలో, శరీరాశ, నేత్రాశ, జీవపడము, లోక సంబంధంలో ఉండిపోయి దేవునికి దూరంగా పడిపోయిన వారు, దేవునికి దూరంగా పరిగెత్తిన వారు, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచును. ఇది నువ్వు ఒంటరి వాడివే, నీ యొక్క సంఘము చిన్నదై ఉండవచ్చు, కానీ నిరంతరము దేవుడి నిన్ను నడిపించే దేవుడైనా నువ్వు నిలిచేవాడిగానే ఉంటావు. ఎందుకంటే నీలో నేత్రాశ లేదు, జీవపటమం లేదు, శరీరాశ లేదు. కాబట్టి ఆయన కొరకు బ్రతకాలని అనుకున్నా, నీ దగ్గర ఉన్న 2 జతలే కావచ్చు, చిన్న గదే కావచ్చు, చిన్న కంచములే కావచ్చు, చిన్న కుటుంబం కావచ్చు, చిన్న సంఘమే కావచ్చు, నువ్వు ఆయన కొరకు బ్రతుకుచున్నావు కాబట్టి ఆయన్ని పట్ల నిరంతరము కార్యము చేసే దేవుడై ఉన్నాను. ఆఖరికి ఈ మాట చదువుకొని ముగించుకున్నా. ఎఫెసీ రాసిన పత్రిక
4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవక్తని విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొనము. ఇదేనా నీవు నేను కూడా మీ ప్రాచీన స్వభావాలను, మన ప్రాచీన స్వభావాలను, ఆలోచన మనం వదులుకొని రూపాంతరం చెంది దేవుని కొరకు బ్రతికేవారిగా ఉండాలి. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-9 వరకు. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వము, అపవిత్రత, కామతురాతను, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపివేయుడి. ఇవన్నీ నీవు నేను కూడా చంపివేసుకునే వారిగా ఉండాలి. వాటి వలన ఏమవుతుందంటే దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చినట్టు. జారత్వం, అపవిత్రత, కామ, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష ఇవన్నీ నీలో ఉంచుకొని నేను రక్షింపబడ్డా నాకు టికెట్ దొరికింది, నేను దేవుడితో ఉంటానంటే కాదు. వాటి వలన ఉగ్రత వస్తుందంట, అవిధేయతని. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చినట్ట. ఏం ఉపయోగం రక్షణ తీసుకొని? రూపాంతరము చెందనప్పుడు, మార్పు లేనప్పుడు రక్షణ తీసుకొని ఏం ఉపయోగం? ఇంకనూ ఆ పాత స్వభావం, ఇంకనూ ఆ పులిని రొట్టెలోనే, ఆ పులిపిండిలోనే, ఆ కూలిపోయిన బ్రతికే, ఆ బురదగుంటే, అనిచ్చమైన బ్రతుకులోనే రక్షణ తీసుకొని ఉపయోగం లేదు. రూపాంతరం వచ్చింది, మార్పు చెందు, దేవునికి ఇష్టడిగా బ్రతుకు చూడు, అహేయమైన క్రియలను విడిచిపెట్టి చూడు, లేకపోతే నీకు ఉగ్రత ఎదురొస్తుందని చెప్పి వాక్యం తెలియపరుస్తుంది. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటేది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోంట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడు. బూతులు కానీ, దూషణ కానీ, దుష్టత్వము కానీ, ఆగ్రహము కానీ, కోపము కానీ ఇవన్నీ మీలో ఉన్నట్లయితే ఇప్పుడు తెలుసుకున్నారు కదా, విసర్జించండి, విడిచిపెట్టండి అని చెప్పి వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఏమి ఉండకూడదంట. జారత్వము, అపవిత్రత, కామ, తురాత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, నోటి మాటతో బూతులు కానీ ఇవేవి ఉండకూడదు. విడిచిపెట్టి ఒక నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు, విశ్వాసి ఎలా ఉంటాడు, ఏ విధంగా బ్రతకాలో వాక్యము పట్టుకొని ధ్యానించి చూడు. ఈ వాక్యమే నీకు తెలియపరచదు. దేవుడి కొద్ది మాటలు ఆయన వెనుకలో ముద్ర వేసి భద్రపరచుకున్నాక ఈ సమయంలో ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. నిజమే ప్రభువా, మనస్సు మారే రూపాంతరము చెందమని వాక్యము తెలియపరుస్తుంది. ఇన్నాళ్ళ వరకు వ్యర్థమైన వాటన్నిటిని అనుసరించి రక్షణ పొందుకోడు ప్రభా, నీకు అవమానం కొని తెచ్చి ఉన్నాం. మా ప్రవర్తన వల్ల, మా ఆలోచన వల్ల, మా నడవడికి వల్ల ప్రభా, దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇక నుంచైనా మాపు మాకు కావాలి ప్రభా. నీ పోలిక నడుచుకోవాలని ప్రభా నేనేసి మేము నాయన తీర్మానం తీసుకున్నాను. మమ్మల్ని సరిచేయండి, మా బుద్ధిని ఆలోచన మార్చును, మాలో ఉన్న శరీరేచ్ఛను చంపుకొని ప్రభా ఆత్మానుసారంగా నడుచుకునే కృప మాకు దయచేయండి ప్రభా. అయ్యా నీకే వందనాలు, నీకు ఇష్టడిగా బ్రతుకుడే కృప మాకు దయచేయండి నాయన. ఈ లోకంలో శ్రమలు, శోధనలు అనేది ఎదురైతే ప్రభా నీ కొరకే, నీ మంచి కొరకే అన్నావు ప్రభా. నీ జీవితం ఉత్తమైన దాని కొరకే అన్నావు ప్రభా. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు నాయన. ఇంతవరకు ప్రభా మా అందరితో మీరు మాట్లాడిన విధానానికి నీకు స్తోత్రాలు. ఈ లైవ్లో వీక్షిస్తున్న వారిని, ఇక్కడ కూడుకొని ఉన్నవారిని, తర్వాత నేను చూడబోచున్న వారిని కూడా ప్రభా ప్రతి ఒక్కరు మీరు దర్శించండి, పేరు ప్రేరణ ప్రభా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. ఎవరికి ప్రార్థన అవసరాలు ఉన్నాయో మీరు నాయన వాళ్ళ ప్రార్థనకి జవాబులు దయచేయండి ప్రభా. వాళ్ళ రోగముల నుంచి విడుదల వచ్చింది, రుణముల నుంచి విడుదల కలిగించండి ప్రభా. ప్రతి బాధలు, రోధంలోనైనా మీరే తోడైనా నడిపించండి, సహాయం దయచిన, ఆదరించిన, కృప చూపించండి ప్రభా.
అదే విధంగానైనా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి మందిరం నుంచి ప్రార్థించుచుండగా ప్రభా అతి త్వరలో ప్రభా మందిరం కావాల్సిన స్థలమును మీరు దయచేయండి. మందిరం కట్టబడే కృప దయచేయండి. నీ స్పాన్సర్స్, నీ సపోర్టర్స్, డోనర్స్ లేపండి ప్రభా, పురుగోలపండి ప్రభా. అయ్యా మీ మందిరాన్ని మీరేనైనా నిర్మించిన దానికి స్తోత్రాలు. నువ్వు కార్యము చేసే దేవుడు అయి ఉన్నావు ప్రభా. నేను నమ్ముకొని ఉన్నావు, సిగ్గుపరచని ఉన్నావు ప్రభా. నీకు స్తోత్రాలు. అయ్యా సమస్తం ప్రభా నీ చేతులకి అప్పగిస్తాను. యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడి యొక్క కృప, పరిశుద్ధ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నూతన యెరూషలేము మినిస్ట్రీస్ కొరకు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, సహకరించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మీకైనా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి మాకు తెలియపరచండి కామెంట్ రూపకంగా. మేము మీ కొరకు ప్రత్యేకంగా మరి ప్రార్థన చేసేద్దాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. షాలోమ్.